2024-2029లో జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని అరవింద్ అఘోరా అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇక ఈ సందర్భంగా అఘోరా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మళ్లీ 2 సార్లు ముఖ్యమంత్రి అవుతారని జోష్యం చెప్పుకొచ్చారు. గతంలో 2019లోనూ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని 130 పైన సీట్లు గెలవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు కూడా రాబోయే ఎన్నికల్లో 130 పైన సీట్లు గెలిచే మళ్లీ ఆంధ్రప్రదేశ్కి సీఎం అవ్వడం తథ్యమని అరవింద్ అఘోరా తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తున్న మార్గంలో తిరుచిరాపల్లి అంటే తమిళనాడులో అక్కడ శ్రీరంగనాథ ఆలయంలో దర్శనార్థమై వెళితే అక్కడ వారి మీద ఆలయ సిబ్బంది దాడి చేశారని విన్నాను. టీవీ ముఖంగానే నేను చూసిన క్రమంలో నేను చాలా బాధపడ్డాను. ఏమిటి హిందుత్వం ఈ విధంగా రోజు రోజుకి పునరిల్లిపోతోంది అని బాధపడ్డాను. జరిగిన దాడిని ఖండించాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో నేను చెప్పేటువంటి మాట ఒకటే, అధికారం అన్నది ఈరోజు ఉంటుంది, రేపు పోవచ్చు. కానీ భగవంతుణ్ణి కానీ భగవంతుడి భక్తుల్ని కానీ బాధించే విధంగా హిందువుల ఆలయాల్లో ఉండేటువంటి ఉండీలను భుజించేటువంటి ఎండోమెంట్ బ్యూరో సిబ్బంది కానీ ఆయా ప్రభుత్వాలు కానీ హిందువుల్ని గౌరవించడం నేర్చుకుంటే మంచిది. ఆ హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రవర్తించినట్లయితే ఈరోజు ఉన్న అధికారం ఈరోజు ఉంది, రేపు ఉండకపోవచ్చు. టేక్ కేర్ అని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఇది శ్రేయస్సుగా భావిస్తే మంచిది. వార్నింగ్ అని చెప్పి నేను ఏదో పెద్ద ఇది అనుకుంటే అలా అని నేను అంటలేదు, కానీ హెచ్చరించడం ఖచ్చితం. ఇప్పుడు తప్పేముందని భావిస్తున్నారు? తప్పేముందని అంటే మీరు హిందువులు కదా, మీరు హిందువులు అయినప్పుడు హిందువుల దేవాలయంలో వచ్చేటువంటి హుండీల తలకు డబ్బు తింటూ బతికేటువంటి సిబ్బంది ఎండోమెంట్ బ్యూరో సిబ్బంది అయితే ఆ ఎండోమెంట్ బ్యూరో సిబ్బంది ప్రజల మీద ఈ విధంగా దాడి చేయడము అని అంటే అది అమానుషమా కాదా? అమానుషమైనప్పుడు అలాంటి పరిస్థితుల్లో హిందువుల తలకు మనోభావాలు దెబ్బతింటాయి అనేటువంటిది అర్థం చేసుకోకపోతే, సరే హిందువులు మీకు ఓటు వేయరు అనుకుందాము, మీరు ప్రభుత్వం అయితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీ ఎండోమెంట్ బ్యూరో పరిస్థితి ఏంటి? ఇది తెలుసుకుని బతకడం మంచిదని నేను హెచ్చరిస్తున్నాను. అంటే ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే సౌండ్ అనేది వస్తుంది స్వామి. అవునండి, పక్కన తప్పు ఉంటుంది కదా. ఇప్పుడు అయ్యప్ప భక్తుల మీద దాడి చేయడం అనేది ఏంటి? ఇక్కడ జరిగింది ఎక్కడ? తమిళనాడులో ఉండేది ఏంటి? డిఎంకే పార్టీ, ద్రావిడ మున్నేట్ర కజకం అంటారు. అదే కొంచెం రఫ్ భాషలో చెప్పాలంటే దొంగ ముండా కొడుకుల ఛానల్ పార్టీ అని అంటారు. దొంగ ముండా కొడుకుల పార్టీ అని కూడా అంటారు. ఇది నాలాంటి హిందువులు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఇచ్చిపుచ్చుకుంటే గౌరవం అన్నది కరెక్టే, కానీ ఇచ్చిపుచ్చుకోవడం అన్నది లేదు అని అంటే అది అమర్యాద కదా. ఆ అమర్యాద ఏ ఒక్కరు చేసినా ఏ ఒక్కరికైనా కానీ మనోభావం దెబ్బతింటే ఎవరికైనా ఆవేశాలు ఉంటాయి. అలాంటి ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? దీని మీద ప్రత్యేకమైన కమిషన్ వేయించాలి. ఏకసభ్య కమిటీయో లేకపోతే